హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. మీరు చూస్తున్న ఈ జామ వెరైటీ వచ్చండి లక్నో 49 L49 అంటారు దీన్ని. లక్నో యూనివర్సిటీ నుంచి దాదాపు చాలా సంవత్సరాల క్రితమే వచ్చిన వెరైటీ అండి ఇది బాగా నల్లమట్టి భూమి, నల్లమట్టిలో బాగుంటుందండి. కాయ బాగా కాపు కాస్తుంది. దీని ఏరు బాగా భూమిలోకి చొచ్చుకుపోవడం వల్ల దీనికి ఎటువంటి నెమటోడు లేదు కాబట్టి అండి చాలా హెల్దీగా ఆరోగ్యంగా ఉంది. జామ చెట్లకి నెమటోడు పురుగు వేరులో కాపురం పెట్టుకుని వేరు ద్వారా ప్రయాణం చేసే మినరల్స్ అన్నిటిని కూడా ఆపేయడం వల్ల జామ చెట్లు చచ్చిపోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కొంచెం నల్ల భూమి ఉన్న వాళ్ళు జామ తోటలకు వెళ్ళండి, ముందుకి బాగుంటుంది. ఈ బాగా ఇసుక నేలలో, ఎర్ర ఇసుక నేలలో, ఎర్రమట్టి భూముల్లో అయితే నెమటోడు తొందరగా అటాక్ అయిపోతుందండి జామ మొక్కలకి. ఈ నెమటోడు చాలా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి రైతులు ఎవరన్నా వేసుకుంటే కనుక వేసుకోండి. ఈ మొక్కలు తయారీ తగ్గిపోయిందండి, ఎందుకంటే అందరికీ సౌక మొక్కలు కావాలి. క్లోనింగ్లో మొక్కలు సౌకగా అమ్ముతున్నారు కాబట్టి అందరూ వాటిని ఇష్టపడుతున్నారు. తక్కువ రేటు అనేది టమాటా మొక్కలు బాతుకున్నట్టు టమాటా తోడేసినట్టు వేసుకుంటున్నారు, తైవాన్ పింకు గట్టనే. దాని గురించి అనమాట. అందరికి కూడా అపోహ ఉంది కదండి. చూడండి, ఏగ అప్పుడే దీని మీద అటాక్ చేస్తుంది. ఇక్కడ ఈ ఏగ ఉంది కదండి, అగోండి కాయను ఎలా పుడుతుంది చూడండి. ఏ జాంకాయ అయినా సరే అండి, ఏ రకం చెట్టు అయినా సరే కాయ పుచ్చిపోకుండా ఉండాలంటే ఈ స్టేజ్లో ఉండగా కాయకి కవర్ కట్టాలి. కవర్ కడితే అందంగా తయారవుతుందండి. దాదాపు జాంకాయ తయారవడానికి 90 రోజులు టైం పడుతుంది. కాబట్టి కవర్ ప్యాకింగ్ చేసుకోండి. ఇవ్వండి, ఇలా ఈగల వల్ల డ్యామేజ్. ఈ ఈగ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు వాళ్తుందో, ఎలా పొడిచేద్దో కాయని పొడిచేసి వెళ్ళిపోద్ది అనమాట, మీకు తెలియదు. అందుకే ఏం చేయాలంటే అండి, కంపల్సరీగా 2-3 దపాలుగా బేబీ స్టేజ్లో ఉండగా ఇదిగోండి ఈ స్టేజ్లో మీరు కవర్ ప్యాకింగ్ చేస్తే కాయ సురక్షితంగా ఉంటుంది, తయారవుద్ది, తినడానికి బాగుంటుంది, తినగలుగుతారు. ప్లాస్టిక్ కవర్ కానీ క్లాత్ కవర్ కానీ ఏమీ లేకపోతే మీ ఇంట్లో పాత చీర చింపేసైనా సరే చిన్నప్పుడు కాయల్ని దాచుకోండి. లేదనుకోండి నెట్టో, మస్కిటో నెట్ కానీ, దోమతెరలకు సంబంధించిన నెట్ కానీ మార్కెట్లో కొత్తగా కాయలు ఫ్రూట్ బేరింగ్ కవర్స్ అని చెప్పి వచ్చినాయండి, అవి కానీ వాడుకోండి. ఇది ఎప్పుడుదో దాదాపు 10 ఏళ్ళు సుమారు నాటి చెట్టు అండి ఇది L49. ఒకసారి అవగాహన కోసం ఈ చెట్టు గల రైతు దగ్గరికి వచ్చాను, ఒకసారి మీకు చూపించాలని ప్రయత్నం చేస్తున్నాను. ఇటువంటి కాయలు పుచ్చిపోవో అంటానికి ఏమీ లేదండి, ఎక్కడికాయ అయినా సరే పోవాల్సిందండి. ఇదిగోండి పూర్తి అంటే ఇలా ఉంటుంది అనమాట అండి, పాడైపోద్ది ఎవరైనా సరే. చూడండి ఈ కాయ, ఈ పోట్లన్నీ కూడా ఏక తాలూకు డ్యామేజ్ అనమాట అండి. ఇక ఇలా బ్లాక్ అయిపోద్ది అనమాట. కాయ తయారయ్యేసరికి మొత్తం వేస్ట్ అయిపోద్ది అనమాట. ఇవన్నీ కూడా ఇలా పోయినాయే. కాబట్టి దయించి జామ పెంచేవాళ్ళు కాయ కవర్ కట్టండి. నెమటోడు రాకుండా ఒక నీమ్ జాబ్ అని ఒక మందు అమ్ముతున్నారు హైదరాబాద్లో, గ్రామ్ బజార్ వాళ్ళు. ఆ నీమ్ జాబు మందుని మీరు కంపల్సరీగా ప్రతి 3 నెలలకోసారి భూమిలో కలిపిపోయింది. 1 లీటర్ మందు 100 లీటర్ల నీటిలో కలిపి మన చెట్టుకి అప్లై చేసినట్టయితే అండి జామ చెట్టు ఏరు సురక్షితంగా ఉంటుంది, నెమటోడు రాకుండా, నెమటోడు సోకకుండా ఉంటుంది, కాపు ఈ రకంగా కాస్తాయి. దయించి అందరూ కూడా బ్లాక్ సాయిల్ ఉన్నవాళ్ళు ఇలాంటి రకాలను పెంచండి. L49 చాలా వరకు ఇక్కడ మా మార్కెట్లో అందుబాటులో లేదండి. రకం అయితే మాత్రం మంచిది, నేను ట్రై చేస్తాను ఉన్నంతవరకు. మాది గ్రౌండ్ ఇసుక నేల కోసం మాకు కూడా నెమటోడు బాగా అటాక్ అవుతుంది. అక్కడికి అలాగే నీమ్ జాబ్ వేసి కంట్రోల్ చేస్తున్నాం. ఇది సప్తగిరి నర్సరీ, మీ దుర్గారావునండి. ఈ వీడియో అవగాహన కోసం పెట్టారు జామ రైతులకి, దయించి అందరూ అర్థం చేసుకుంటారని మనవి. సప్తగిరి నర్సరీ, దుర్గారావు.